హే ఫుడ్ లాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్‌షైన్ గంగా. ఒక్కొక్కసారి నూనె తక్కువగా వేసి హెల్తీగా చేసుకోవాలన్నప్పుడు ఈ దుంప కూరలైతే నేను ఉడక అంటూ మొరాయిస్తూ ఉంటాయి కదండీ! అయితే ఈ టిప్ ఫాలో అయిపోండి. ఇప్పుడైతే కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలాగ లోతుగా ఉండే కంచాన్ని గానీ, దానికి సరిపడా మూతను గానీ, ఇలా చూపిస్తున్న షేప్‌లో ఉండేది ఏదైనా సరే పెట్టుకొని, వేడి నీళ్ళైనా పర్వాలేదు, చల్లటి నీళ్ళైనా పర్వాలేదు ఒక అర గ్లాస్ వేసుకొని, మూత పెట్టి ఒక్క 5 నిమిషాలకి చూసారు కదండీ! ఇలాగ ఆవిరొస్తూ ఉంటుంది. అంటే కింద స్టీమ్ అనేది కూర ముక్కల్లో దిగుతూ నెమ్మదిగా నిదానంగా ఉడుకుతాయన్నమాట. చక్కగా టేస్ట్ కూడా ఏమవ్వదు. అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి ఈ టిప్‌తో. అలాగే నూనె తక్కువగా వేసుకొని హెల్తీగా కూడా మనం చేసుకోవచ్చనమాట. నేనిక్కడ కొబ్బరి కారం బీట్రూట్‌ని చేస్తున్నాను. ఉల్లి కారం బీట్రూట్ కూడా చేయొచ్చు. అది నేను ఇంకోసారి చెప్తాను. ఇక్కడైతే నేను చిన్న కొబ్బరి ముక్కని, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, చిన్న అల్లం ముక్కని వేసి కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని, లాస్ట్‌లో అంటే ముక్క ఉడికిన తర్వాత లాస్ట్‌లో కొంచెం సేపు వేసి కొంచెం సేపు కలిపిన తర్వాత 2 నిమిషాలు ఇప్పుడు లిడ్ పెట్టండి. నీళ్ళ మూతను మాత్రం పెట్టొద్దు. పెట్టేసిన తర్వాత దించేసామంటే డ్రై కర్రీస్ ముఖ్యంగా ఈ టిప్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. నేను దాంతో పాటు కాంబినేషన్‌గా ఇలా ముక్కల పులుసు అనమాట. పలుచని ముక్కల పులుసు చాలా బావుంటుందండి. ఇది హోటల్ స్టైల్ అనమాట. మా మామయ్య గారు చెప్పిన టిప్స్‌తో నేను తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేస్తాను. చూసారు కదండీ! ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ టైమ్స్ ఆయిలీ ఫుడ్స్ తిన్నప్పుడు మధ్యాహ్నం చాలా లైట్‌గా అది న్యూట్రిషియస్‌గా అన్ని రకాలు కలిసి తినాలన్నప్పుడు ఇలాంటివి మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. ఇలా అన్ని కూరగాయలతోనూ ఒక పులుసుని, అలాగే నేనిక్కడ చేసిన బీట్రూట్ కొబ్బరి పొరియల్ని కూడా డ్రైగా చూసారు కదండీ! ఆయిల్ లేకుండా ఇలా సింపుల్‌గా చేసుకున్నారంటే పొట్టకెంతో హాయిగా ఉండి, మనకి హెల్త్ కూడా చాలా బావుంటుంది. ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించాయని అనుకుంటున్నాను. అయితే తప్పకుండా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఉంటా మరి.